హలో అండి. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ 'నా రౌడీ కిల్లర్'. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్‌కి అందించండి. అలా కళ్యాణ్ ఫోన్‌లో గైడ్ చేస్తూ ఉంటే రంగమ్మ ఫోన్‌ని ట్రేస్ చేస్తూ శ్రీను వెళ్తుంటాడు. తనని ఫాలో చేస్తూ కాస్త డిస్టెన్స్‌లో రాజేష్ వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అంటే నేను కిల్లర్‌కి మెసేజ్ చేసిన విషయం కమలేష్‌కి తెలిసిపోయిందన్నమాట అని షాక్ అయ్యి, వదులు నన్ను, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమ్ము. అమ్ము ఏమందో అర్థం కాక కోపంగా రంగమ్మ వైపు చూడగానే ఆవిడ కూడా కోపంగా హిందీలో అమ్ము ఏమందో చెప్తుంది. గట్టిగా నవ్వుతూ, నిన్ను మొదటిసారి చూసినప్పుడే పిచ్చి పిచ్చిగా నచ్చేసావు పిల్ల. ఇప్పటి వరకు నీ పేరు కూడా నాకు తెలీదు. అయినా నిన్నే నా పెళ్ళమని ఫిక్స్ అయిపోయా. నేను మంచోడిని కాబట్టి ఇన్ని రోజులు నీకు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చా. ఆ రోజు నువ్వేమన్నావు? నీ మొగుడిని చంపకుండా వదిలేస్తే నాతో పాటు వచ్చేస్తా అన్నావా లేదా? నేను కూడా నీ ఇష్టం లేకుండా టచ్ చేయను అన్నా. అసలు ఇన్నేళ్లలో నేను మర్యాదగా నడుచుకుంది నీతోనే. అంత నచ్చావు నువ్వు నాకు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వింకా నాకే సొంతం. నీ పాత మొగుడు వచ్చినా వాడిని చంపేస్తాను. నీకు విషయం తెలుసా? అని గట్టిగా నవ్వుతూ, వాడికి నేను పొడిచిన కత్తిపోట్లు దెబ్బలు ఇంకా తగ్గలేదట. నువ్వంటే వాడికి కూడా నాలాగే పిచ్చిలా ఉంది. అందుకే నా చేతిలో చావడానికి తెగ ఉత్సాహంగా వచ్చేస్తున్నాడు. రాని, వాడిని చంపి నీకు కూడా ఈ కమలేష్ అంటే ఏంటో చూపిస్తా అని మళ్ళీ అమ్ముని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కమలేష్. నిజంగానే కిల్లర్కి ఇంకా దెబ్బలు తగ్గలేదా అని తనలోనే తాను మాట్లాడుకుంటూ పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంటుంది అమ్ము. రంగమ్మ ఇన్ని రోజులు కమలేష్కి భయపడినా ఎందుకో అమ్ముని అలా చూసేసరికి బాధగా అనిపిస్తుంది. పాపం ఆ పిల్లని వీడి నుండి ఎలా అయినా కాపాడుకోవాలి, లేదంటే అనవసరంగా జీవితాంతం వీడి దగ్గరే ఉండి కష్టపడాలి ఆ పిల్ల అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి ఎలా తప్పించాలా అని చుట్టూ చూస్తూ ఉంటుంది. వాళ్ళకి 500 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్ కనిపిస్తూ వెహికల్స్ ఫాస్ట్గా వెళుతూ ఉంటాయి. కానీ మిడ్ నైట్ అవ్వడం వలన చాలా తక్కువగా వస్తూ ఉంటాయి వెహికల్స్. ఎలా అయినా ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కరెక్ట్‌గా పంతులు గారు తాళి తీసి కమలేష్‌కి ఇవ్వగానే అప్పటి వరకు శ్రీనుని తలుచుకుని ఏడుస్తూ ఉన్న అమ్ము అప్పుడు స్పృహలోకి వచ్చి కమలేష్‌ని తన బలాన్ని అంతా కూడగట్టుకుని గట్టిగా వెనక్కి తోసేసి పారిపోవడానికి లేచి చుట్టూ చూస్తుంది. చుట్టూ చీకటి. ఎటు వెళ్ళాలో కూడా తెలీదు అమ్ముకి. ఈలోపు రంగమ్మ ఎక్కడి నుండో పెద్ద కర్ర తెచ్చి అక్కడ ఉన్న ఒకే ఒక్క లైట్‌ని పగలగొట్టి, పిల్ల నాతో త్వరగా రా అని తన మొబైల్లో టార్చ్ ఆన్ చేసి అమ్ము చేయి పట్టుకుని పరిగెడుతుంది. అది ఊహించని కమలేష్ ఏయ్ అని కోపంగా అరుస్తూ లేచి వాళ్ళని పట్టుకోవడానికి ఆ చీకట్లోనే వెంబడిస్తూ ఉంటాడు. కళ్యాణ్ శ్రీనుతో మాట్లాడుతున్నా జరిగేదంతా చూస్తూ ఉంటే రాజేష్ నీరజ్లకి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళలో నీరజ్ కళ్యాణ్ కమలేష్ని చూశారు, కానీ రాజేష్ ఒక్కసారి కూడా కమలేష్ని చూడలేదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారో తర్వాత చెప్తా. ఇలా కామ్గా ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అని తన ఫోన్ తీసి డిఐజీకి ఫోన్ చేస్తాడు రాజేష్. అంత మిడ్ నైట్ ఫోన్ చేసేసరికి డిఐజీకి కూడా కంగారుగా అనిపించి లిఫ్ట్ చేసి, చెప్పండి రాజేష్, ఏమైంది, ఈ టైంలో ఫోన్ చేశారు అని అడుగుతారు. జరిగిందంతా చెప్పి, నాకు అర్జెంటుగా ఇక్కడ బీహార్ పోలీసులతో ఫోన్ మాట్లాడించండి, మినిస్టర్స్తో మాట్లాడించడం అవదు కదా, ఆ ఏకాంబరం చచ్చిపోయాక వాడి ప్లేస్లోకి ఇంకా ఎవరూ రాలేదు. హోమ్ మినిస్టర్ ప్లేస్లోకి మిగతా మినిస్టర్లకి ఎలక్షన్స్ జరగవలసి ఉంది. డైరెక్ట్గా మన ఆంధ్ర సీఎంతో నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎప్పుడూ సునీనునే మాట్లాడేవాడు, లేదంటే ఆయనతోటే మాట్లాడి బీహార్ వాళ్ళతో మాట్లాడించేవాడిని. మీరేమైనా చేయగలరా? అది కూడా కొంచెం త్వరగా. ఆ కమలేష్ని అరెస్ట్ చేయించడానికి ఆల్రెడీ మన పోలీసులు వచ్చారు కదా, వాళ్ళకి కూడా నేను ఇప్పుడు పంపిస్తున్న లొకేషన్ ఇచ్చి ఫాస్ట్గా ఇక్కడికి రమ్మనండి. శ్రీనుకి హెల్త్ ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు, తనకేం కాకూడదు, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. లేదు రాజేష్, మీరు అంతలా చెప్పనక్కర్లేదు. నేను
ఇక్క ఇప్పుడే బీహార్ పోలీసులని కాంటాక్ట్ చేస్తాను. అలాగే మన వాళ్ళని కూడా మీ దగ్గరికి పంపిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. హలో శ్రీను, స్టాప్ ద కార్. నువ్వు ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నావు అని గట్టిగా కళ్యాణ్ అరవగానే శ్రీను సడన్ బ్రేక్ వేసి చుట్టూ చూస్తాడు. రోడ్డుకి రెండు పక్కల చెట్లు పొదలు ఉండి చిన్న అడవిలా కనిపిస్తుంది ఆ ప్లేస్ అంతా. ఫోన్ మాట్లాడుతూనే కిందకి దిగి, ఇక్కడ ఉందా ఆ మొబైల్ నెట్వర్క్? ఒకవేళ వాడికి తెలిసిపోయి ఆ మొబైల్ ఇక్కడ విసిరేసాడా అని అనుమానం వస్తుంది. లేదు బ్రో, అది మూవ్ అవుతుంది అంటాడు కళ్యాణ్. నీ లెఫ్ట్లోకి వెళ్ళు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు అని గాబరా పెట్టేసరికి అలాగే వెళుతున్నాను అని శ్రీను కళ్యాణ్ చెప్పిన వైపు మెల్లగా నడుస్తూ ఉంటాడు. సడన్గా అని కొంచెం దూరం నుండి అరుపు వినిపిస్తుంది. అంతే, శ్రీను కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. కుల్ఫీ, అది కుల్ఫీ గొంతే. కళ్యాణ్, నేను ఫాస్ట్గా వెళ్ళాలి, నీతో మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసేస్తాడు. హలో శ్రీను, శ్రీను అని కళ్యాణ్ కంగారుగా పిలిచినా ఛా అంటాడు టెన్షన్తో. రాజేష్ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూనే ఏమైంది కళ్యాణ్ అని అడుగుతాడు. అమూల్య అరుపు వినిపించింది, అక్కడే ఉన్నాడు వాడు. శ్రీను అరుపు విని ఫోన్ కట్ కట్ చేసేసాడు. కొంచెం తొందరగా పోనీ రాజేష్ అని కళ్యాణ్ అంటుంటాడు. రాజేష్ కూడా భయంతో కార్ని ఫాస్ట్గా పోనిస్తాడు. కుల్ఫీ, నేను వచ్చేస్తున్నాను, ఎక్కడున్నావు అని గట్టిగా పిలుస్తూ ఆ అరుపు వినిపించిన దారిలో వెళ్తూ ఉంటాడు శ్రీను. కొంచెం లోపలికి వెళ్ళేసరికి చీకట్లోనే రక్తపు మడుగులో ఎవరో కనిపిస్తారు. కుల్ఫీ అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాడు శ్రీను. సెల్ లైట్ వెలుగులో ఆమెని వెనక్కి తిప్పి భయపడుతూ చూసేసరికి అది అమ్ము కాదు. శ్రీనుకి ఒక్క క్షణం గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. అమ్మయ్య అని ఒక్క క్షణం అనుకుని ఆవిడని చూసి పల్స్ కొట్టుకుంటుందా లేదా అని చూస్తాడు. కొట్టుకుంటుంది అని మొబైల్తో అంబులెన్స్కి కాల్ చేసి లొకేషన్ చెప్పి మళ్ళీ అమ్ముని వెతుకుతూ ఆ చెట్ల తుప్పల లోపలికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ సడన్గా ఫోన్ మోగుతుంది. డిస్ప్లే చూస్తే కళ్యాణ్. లిఫ్ట్ చేసి చెప్పు కళ్యాణ్ అంటూ మెల్లిగా నడుస్తూనే ఉంటాడు. శ్రీను, నువ్వు అమూల్యని కలిసావా? ఎంతసేపు లొకేషన్లోనే ఉన్నావు కదా, నేను చూశాను అంటాడు. ఏంటి నువ్వు అనేది? నాకు అమ్ము కనిపించలేదు, ఎవరో ఒక ఆవిడ బ్లడ్తో పడిపోయి ఉంది, చూసి అంబులెన్స్కి కాల్ చేశాను కళ్యాణ్ అంతే అనగానే అవునా, కానీ నువ్వు ఇచ్చిన నెంబర్ ఆవిడ దగ్గరే ఉంది, ఒకసారి చెక్ చేయి అంటాడు. శ్రీనుకు అర్థమవుతుంది ఆవిడ ఎవరో గాని అమ్ముకి హెల్ప్ చేసినందుకు ఆవిడని అలా కొట్టి అమ్ముని వాడు తీసుకువెళ్ళిపోయాడు అని. లేదు, కాసేపట్లోనే అంబులెన్స్ వస్తుంది, నేను లేట్ చేస్తే వాడు కుల్ఫీని మళ్ళీ దూరంగా ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళిపోతాడు, నేను వెళ్ళాలి అని ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు శ్రీను. సరిగ్గా అప్పుడే రాజేష్ కూడా రోడ్డుపై శ్రీను కార్ని చూసి ఆపి కిందకి ముగ్గురు దిగి శ్రీను వెళ్ళిన వైపే నడుస్తూ ఉంటారు. బాబు, నేను వెళ్ళిపోతాను అని భయపడుతూ పంతులు గారు కమలేష్ని అడుగుతూ ఉంటారు. హే చుప్, మాట్లాడవంటే గొంతు పిసికేస్తాను అని నోటిపై వేలు పెట్టుకుని చూపించి బెదిరిస్తాడు కమలేష్. శ్రీను అలా నడుచుకుంటూ ఆ గుడి దగ్గరికి వస్తాడు. అక్కడ పూజ చేసినట్లు, ఏదో గొడవ జరిగినట్లు అన్ని క్లియర్గా కనిపిస్తాయి శ్రీనుకి. ఇక్కడే ఉన్నాడు, కుల్ఫీ కూడా వాడితోనే ఉంది అని మనసులోనే అనుకుని సౌండ్ చేయకుండా మొబైల్లో లైట్ కూడా ఆపేసి ఆ గుడి వెనకగా వెళ్ళి చూస్తాడు. అక్కడ చీకట్లో ఎవరో కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఇంకా మెల్లిగా నడుస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఫాస్ట్గా వెళ్ళి అప్పుడు మొబైల్లో లైట్ ఆన్ చేస్తాడు శ్రీను. అమ్ము స్పృహ తప్పి ఉంటే కింద పడుకోబెడతాడు కమలేష్. పంతులు గారు వంగి ముందు పక్క టెన్షన్తో చూస్తూ ఉంటారు. లైట్ పడేసరికి కమలేష్ వెనక్కి తిరిగి వచ్చేసావా, నీకోసమేరా ఎదురు చూస్తున్నా అని గంతేసి శ్రీనుకి గురి పెడతాడు. శ్రీను కోపంగా చూసి వెంటనే మొబైల్ లైట్ ఆఫ్ చేసి పక్కకి జరిగి ఫాస్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి వెనక మెడపైన ఒక్క గుద్దు గుద్దుతాడు. పంతులు దేవుడోయ్ అని అరుచుకుంటూ పారిపోతాడు. కమలేష్ కింద పడిన మళ్ళీ వెంటనే లేచి శ్రీను పైకి వచ్చి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. శ్రీను ఫాస్ట్గా కదులుతూ తప్పించుకుంటూ ఉంటాడు. అలా కదటం వల్ల కడుపులో కుట్లు దగ్గర నొప్పి స్టార్ట్ అవుతుంది. అయినా కూడా కమలేష్ నుండి తప్పించుకుంటూ వాడిని కొట్టడానికి ఏమైనా దొరుకుతాయేమో అని చీకట్లో చూస్తూ ఉంటాడు. ఈలోపు కమలేష్ శ్రీను దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడైతే పొడిచాడో కరెక్ట్గా అక్కడే గట్టిగా గుద్దుతాడు. శ్రీనుకు నొప్పి ఎక్కువయ్యి ఎప్పుడు అరవనివాడు కూడా పాపం అమ్మా అని అరవగానే అమ్ముకి మెల్లిగా తెలివి వస్తుంది.
తల పట్టుకుని లేచి కూర్చుని చూసేసరికి చీకట్లో శ్రీను, కమలేష్ కనిపిస్తారు. ఎలా ఉంది నా దెబ్బ అని పెద్దగా నవ్వుతూ హిందీలో ఏదేదో మాట్లాడుతూ శ్రీను మళ్ళీ లేవకుండా కడుపులో గుద్దుతూనే ఉంటాడు. కమలేష్ అమ్మోకి శ్రీను వచ్చేశాడు అని అర్థమయ్యి కిల్లర్ అని అరుస్తూ లేచి వెళ్ళి పట్టుకుంటుంది. ఏ ఏం కాలేదు కుల్ఫీ, నువ్వు నువ్వు పక్కకు వెళ్ళు అని కడుపు పట్టుకుని ముందుకు వంగి అమ్మో బ్లడ్ చూసి భయపడకూడదు అని పక్కకు తిరిగిపోయి నొప్పికి మెల్లిగా తిరుగుతూ ఉంటాడు శ్రీను. తన టీషర్ట్ అంతా రక్తమైపోయి అమ్మ చూడగానే మళ్ళీ భయపడుతుంది. కిల్లర్ అని గట్టిగా అరిచి ఏడుస్తూ వెంటనే తన చీర కొంగు చింపి శ్రీను పొట్ట దగ్గర బ్లడ్ రాకుండా గట్టిగా కొడుతుంది. కమలేష్ వైపు తిరిగి 2 చేతులు జోడించి ప్లీజ్ కొట్టదు, మమ్మల్ని వదిలేసే ప్లీజ్ అని ఏడుస్తూ బతిమలాడుతూ ఉంటుంది. కుల్ఫీ అని కోపంగా పిలిచి వాడిని బతిమలాడుతావేంటి, వద్దు, నువ్వు పక్కకు వెళ్ళు అన్నానా అని కోపంగా అంటాడు శ్రీను. వద్దు కిల్లర్ ప్లీజ్, నీకు చాలా బ్లడ్ వచ్చేస్తుంది, నువ్వు ఆగు అని మళ్ళీ కమలేష్ వైపు చూసి కింద మోకాళ్ళపై కూర్చుని దండం పెట్టి కమలేష్ ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది. శ్రీను నడవలేక కుడి చేత్తో కడుపు పట్టుకుని నొప్పికి ముందుకు వంగి ఎడమ చేత్తో అమ్ముని అందుకోవడానికి ముందుకు వస్తాడు. కమలేష్ అదంతా నవ్వుతూ చూస్తూ నీ గురించి మొత్తం కనుక్కున్నాను, నువ్వు కూడా నాలాగే రౌడీవే అంటగా, ఏంటిరా మరి ఇప్పుడు 4 పోట్లు పొడవుగానే బొమ్మ కనిపిస్తుందా, మనలాంటి వాళ్ళకి మనం చంపిన వాళ్ళు ఉసురు తగులుద్ది కదా మరి అనగానే శ్రీను నీకు నాకు పోలికేంట్రా, నువ్వన్నట్లు నేను చచ్చినా నిన్ను చంపకుండా మాత్రం వదలను అని కోపంగా మళ్ళీ వస్తూ ఉంటాడు. శ్రీను తన మాటలతో ఉక్రోష పడేలాగా చెయ్యాలనే కమలేష్ రెచ్చగొడతాడు. తన ప్లాన్ వర్కౌట్ అయి శ్రీనునే కోపంగా వస్తూ ఉండేసరికి ఇంకా గట్టిగా నవ్వుతూ రారా నీకు చావుని చూపిస్తా అని ముందుకు నడుస్తాడు. వాళ్ళు మాట్లాడుకున్నదంతా హిందీలో ఉండడం వల్ల ఏమీ అర్థం కాక మళ్ళీ కొట్టడానికి వస్తూ ఉంటే అమ్మ వాళ్ళని ఎలా ఆపాలా అని లేచి శ్రీనుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా కమలేష్ శ్రీను దగ్గరికి రాగానే రాజేష్, నీరజ్, కళ్యాణ్ అక్కడికి వచ్చి శ్రీను అని పిలుస్తారు. కమలేష్ వాళ్ళని చూసి పిడికిలి బిగించి అప్పుడే వచ్చేశారు అని ఫాస్ట్గా వెళ్ళి అమ్ముని పక్కకు తీసి శ్రీనుని మళ్ళీ కొడుతూ ఉంటాడు. వెంటనే ముగ్గురు వెళ్ళి కమలేష్ని అతి కష్టం మీద శ్రీను నుండి దూరంగా లాగి పట్టుకుంటారు. కానీ ముగ్గురు ఉన్నా కూడా కమలేష్ బలం దగ్గర చాలక ఆపడానికి కష్టపడుతూ ఉంటారు. అమ్మో శ్రీనుని మెల్లిగా లేపి కిల్లర్ ఏమీ కాదు ఇక్కడ కూర్చో అని పక్కనే ఉన్న గుడి గట్టు మీద కూర్చోబెట్టి మోకాళ్ళపై శ్రీను దగ్గర కిందనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. సడన్ గా ఆ అని గట్టిగా కోపంగా అరిచి ముగ్గురిని పక్కకు తోసేసి మళ్ళీ శ్రీను, అమూల్య దగ్గరికి వచ్చేస్తుంటాడు కమలేష్. అప్పుడే అమ్ముకి కిందన చీకట్లో ఏదో తగులుతుంది. చేత్తో తీసి చూస్తే గన్. ఇంకా ఆగలేక ఒక పక్క కోపంతో మరో పక్క భయంతో కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి డమాల్ డమాల్ అని కాల్చేస్తుంది. అయ్యో పిచ్చు అమ్ము, కాలిస్తే కాల్చావు కానీ కళ్ళు మూసుకుని కాల్చాలా చెప్పు, ఇంతకీ కాల్చింది కమలేష్ నేనా ఏమో, చూడాలి అంటే మరి నెక్స్ట్ పార్ట్ వరకు ఆగాలి కదా. మీరు నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను నెక్స్ట్ పార్ట్తో త్వరగా వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.